సామాజిక అస్త్రం నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒక టాపిక్ అయితే తెగ వైరల్ అయిపోతుంది. భవానీలపై దాడి చేసిన కానిస్టేబుల్, భవానీలని అతి భయంకరంగా ఇష్టం వచ్చినట్టు చేసిన కానిస్టేబుల్ అని చెప్పేసి అయితే థంబ్నెయిల్స్ తోటి ఒక న్యూస్ అయితే తెగ స్ప్రెడ్ అవుతుంది. దీనికి సంబంధించి అసలు ఏంటబ్బా ఇది అని చెప్పేసి చూస్తే అసలు విషయం ఏంటి అంటే, ఒకసారి దీనికి సంబంధించి నా దగ్గర ఒక వీడియో ఉంది, అదైతే చూసేయండి. తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. సో వీడియో అయితే చూసారు కదా. ఈ భవానీలు ఆ కానిస్టేబుల్ మీద ఏ రకంగా దాడి చేస్తున్నారో, ఏ రకంగా ఆయన్ని నెట్టేస్తూ పుష్ చేస్తూ ఆయన మీద అయితే దాడి చేశారని అయితే చెప్పొచ్చు. కాళ్ళతోని కూడా ఆ కానిస్టేబుల్ని తన్నిన వైనాలు అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటి అంటే, విజయవాడ ఇంద్రకీలాద్రి అంటే దుర్గమ్మ టెంపుల్ ఉంది కదా, అక్కడైతే ఇప్పుడు మనందరికీ తెలిసిందే భవానీ మాల విరమణ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కంకిపాడు నుంచి కొంతమంది భవానీలు అయితే ఆటోలో వస్తున్నారనమాట. సో ఈ క్రమంలో అదే కంకిపాడు నుంచి ఒక కానిస్టేబుల్ అయితే ఆయన విధులు నిర్వహించడం కోసం అయితే ఆయన కూడా బయలుదేరి బండి మీద అయితే వస్తున్నారు. అందులో బ్లూ షర్ట్ కనిపిస్తుంది కదా, ఆయనే కానిస్టేబుల్. అయితే కంకిపాడు దాటిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇంతమంది భవానీలు ఒక్క ఆటోలో, చిన్న పిల్లలు కూడా ఉన్నారు, అందులో మహిళలు కూడా ఉన్నారు. ఇంతమంది భవానీలు అంటే స్పేస్కి మించి, పరిమితికి మించి ఆటోలో అయితే కిక్కిరిసిపోయి కూర్చోవడం జరిగింది. సో ఇలాగా వెళ్తే కనుక ఖచ్చితంగా హైవే మీద కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్న ఆలోచనతోటి ఆ కానిస్టేబుల్ అయితే వీళ్ళని ఆపేయటం జరిగింది. ఈ క్రమంలో అసలు మా ఆటోనే ఆపుతావా అని చెప్పేసి అయితే అందులో ఉన్న కొంతమంది భవానీలు, మెయిన్గా తీసుకుంటే ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు అదే ఆటోలో. సో ఆయన మీద అయితే ఇష్టం వచ్చినట్టుగా ఎగిరేస్తున్నారు, ఆయన కొట్టేస్తున్నారు, మాటలతోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ హడావిడి చేశారు ఆ కాసేపు కూడా అక్కడ. అయితే ఇక్కడ ఆయన ఆపే ప్రయత్నం చేసినా కానీ ఆయన హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి అందులో ఉన్న ఫోన్ కూడా పగలగొట్టేశారు. సో ఈ క్రమంలో ఈయన ఏ మాత్రం కూడా వాళ్ళ మీద ఎదురు దాడికి దిగకుండా ఇంకా సహనంగా అలాగే నుంచుని పోయారు. నిజంగా చెప్పాలంటే మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా మన మీద దాడి చేస్తుంటే ఖచ్చితంగా తిరిగి ప్రతిదాడి చేస్తాం. కానీ అక్కడ ఆయన అది కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు భవానీ మాలలో ఉన్నారు అన్న ఒక్క ఉద్దేశంతో, ఆ ఒక్క ఆలోచనతోటి ఆయన అయితే అలాగే ఆగిపోయారు. సో ఏంటంటే ఎప్పుడైతే ఇది జరిగిందో అక్కడ నుంచి వాళ్ళైతే బయలుదేరి వచ్చేసారు. కానిస్టేబుల్ అయితే బయలుదేరిపోయారు. అయితే విజయవాడ స్క్రూ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన స్క్రూ బ్రిడ్జ్ దగ్గర బెండ్ సర్కిల్లో ఉన్న పోలీసులకి అయితే ఆయన ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, వాళ్ళని ఆపండి అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ చూసుకుంటే ఆయన ఒక్కలే ఉన్నారు, ఆయనకి సపోర్ట్ కూడా ఎవరూ లేరు. సో ఏం చేశారు, బెండ్ సర్కిల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్కి అయితే ఆయన కాల్ చేయడం జరిగింది అక్కడ ఆపమని. అయితే అక్కడ కూడా వాళ్ళు తప్పించుకొని ఆటోని ఆపకుండా ఇంకా ముందుకు సాగారు. అయితే విజయవాడ స్క్రూ బ్రిడ్జ్ బెండ్ సర్కిల్ దాటిన తర్వాత స్క్రూ బ్రిడ్జ్ దగ్గర అయితే మళ్ళీ ఆటోనైతే అక్కడ పోలీసులు అయితే ఆపడం జరిగింది. ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో ఆ ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ షర్టును కూడా తీసేసి రా ఇక్కడ కొట్టు అని చెప్పేసి ఆవిడ కొంచెం ఇబ్బందికరమైన పోకడలు అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఈలోపు అక్కడికి వచ్చిన కొన్ని ఛానల్స్ తోటి అయితే ఆవిడ మాట్లాడడం జరిగింది. ఏమని, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని, షర్ట్ వేసుకున్నాను, అయితే మాత్రం నన్ను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటారా, ఆ పోలీసులు ఇద్దరు కూడా నన్ను ఇక్కడ టచ్ చేశారు అని చెప్పేసి అయితే ఆవిడ కొంచెం మాట్లాడడం జరిగింది, కొంచెం ఎక్కువగానే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఆ పోలీసుల మీద అంతమంది పోలీసులు అక్కడ ఉన్నా కానీ మాట్లాడటమే కాక ఎవరైతే ఇప్పుడు అక్కడ కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళ మీద మళ్ళీ దాడికి దిగారు.
వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఆ చుట్టూనే తిప్పి తిప్పి కొట్టిన వైనాలు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది ఈ వీడియో కింద అసలు విషయం తెలుసుకోకుండా చాలా మంది దీని కింద కామెంట్స్ చేస్తున్నారు. భవానీ మాలధారంలో ఉన్న వాళ్ళని మీరు అసలు ఎలా కొడతారు, పోలీసులు అయితే మాత్రం మీకు ఆ రైట్ ఎవరిచ్చారు అని చెప్పేసి అయితే కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. చిన్న విజువల్ చూసి మీరైతే దేన్ని కూడా అసలు పాయింట్ చేయకూడదు. అక్కడ జరిగింది ఏంటో మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు. ఆ ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రాన్స్ ఉమెన్తో పాటు ఇంకొక మేల్ పర్సన్ కూడా ఉన్నారు. ఆ కానిస్టేబుల్ మీద ఎదురు దాడికి దిగుతూ వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతున్నా కానీ ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో చాలా నిశ్శబ్దంగా సహనంగా వాళ్ళ మీద ప్రతి దాడి కూడా చేయకుండా అలాగే ఇంకా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నమే చేస్తున్నారు అక్కడ పోలీసులు అయితే. అది కూడా మనకు ఆ విజువల్లో కనిపిస్తుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏది కూడా మనకి పూర్తిగా బ్రీఫ్గా ఒక విషయం గురించి తెలియకుండా దాన్ని మనం పాయింట్ చేయడం చాలా తప్పు. సో దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లేఖను కూడా విడుదల చేశారు. అసలు వాట్ ఈజ్ వాట్, అక్కడ అసలు ఏం జరిగింది, అలాగే తర్వాత ఏం చేయబోతున్నారు అన్న దాని మీద. సో దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లేఖను కూడా విడుదల చేశారు. అంటే ఏంటి అక్కడ ఏం జరిగింది అన్న దాని మీద. అలాగే ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా కానీ ఇంత సహనంగా ఓర్చుకున్నందుకు ఆ కానిస్టేబుల్ని కొంచెం అప్రిషియేట్ చేశారు. అలాగే ఈ చర్యకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా తీవ్ర యాక్షన్ తీసుకుంటాము, కఠిన చర్యలు తీసుకుంటామని అయితే ఆ లేఖలో అయితే వాళ్ళు పేర్కొన్నారు. ఇక విషయం ఏంటి అంటే మాలధారంలో ఉండి మీరు ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది అస్సలు సరైన విషయం కాదు. అలాగే మీతో పాటు ఉన్న చిన్న పిల్లలు వాళ్ళు కూడా మాలధారంలో ఉన్నారు, భవానీ మాలధారంలో ఉన్నారు. వాళ్ళతోని కూడా మీరు అబద్ధాలు చెప్పించారు. ఏంటి మమ్మల్ని మా ఫోన్ లాక్కున్నారు, మమ్మల్ని నెట్టేశారు, మమ్మల్ని కొట్టేశారు అని చెప్పేసి. చిన్న పిల్లలతో అబద్ధం చెప్పించడమే ఒక తప్పు అయితే భవానీ మాలధారంలో ఉన్న పిల్లలతోటి మీరు అలా మాట్లాడించడం అనేది అస్సలు కరెక్టే కాదు. అలాగే ఆ ట్రాన్స్జెండర్ అలాగే ఆవిడకి సపోర్ట్ చేస్తూ ఉన్న మిగిలిన పర్సన్స్కి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మీరు విడిగా ఉన్నప్పుడు మీరు ఎలా బిహేవ్ చేసినా దాన్ని ఎవరు పాయింట్అవుట్ చేయరు. భవానీ మాలధారంలో ఉండి మీరు ఇలాగా బిహేవ్ చేయడం అనేది అస్సలు కరెక్టే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన తిరిగి మిమ్మల్ని కొట్టాలనుకుంటే నిమిషంలో పని, కానీ ఆయన అలా చేశాడా? ఆయన ఎక్కడికి కూడా కానిస్టేబుల్ చాలా సహనంతో అలా ఉండిపోయారనమాట. సో మాలధారంలో ఉన్నప్పుడు మీలో ఒక దైవాన్ని చూసుకుంటారు మిగిలిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సందర్భంలో మీరు ఇలాంటి చర్యలకి పాల్పడడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. సో దీనికి సంబంధించిన విజువల్స్ అయితే మీరు చూసారు కదా. ఇక్కడ కానిస్టేబుల్ది తప్పు అనుకుంటున్నారా లేకపోతే ఈ మాలధారంలో ఉన్న ఈ భవానీలది తప్పు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.